సుప్రసిద్ధి కలిగిన ద్రాక్షారామం. ఆ పట్టణంలో సోమయాజులు అనే బ్రాహ్మణుడు జీవించేవాడు. అతడు శాస్త్రాలు, వేదాలు వల్లివేయడంలో దిట్ట. అతడి మాటంటే ఆ చుట్టుపక్కల గ్రామాలలో మంచి గురి ఉండేది. అతడి దగ్గర ఎంతో మంది బ్రాహ్మణులు విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. ఇక్కడ మరో విషయం చెప్పడం మర్చిపోయాను. అతడి దగ్గర బంగారంతో చేయబడిన 5 బంగారు దీపాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆ దీపాలను దేవుడి పటాల దగ్గర వెలిగించేవాడు. ఆ దీపాలు చూడముచ్చటగా ఉండేవి. వాటి గురించి ఆ చుట్టుపక్కల గ్రామాల వారందరూ చెప్పుకునేవారు. ఇదిలా ఉండగా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సంచరించే రంగడు అనే ఒక దొంగ ఈ విషయం విన్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, రంగడు సంచరిస్తూ సంచరిస్తూ ద్రాక్షారామానికి వచ్చాడు. బాగా చీకటి పడింది. రంగడు ఆ చీకట్లో నడవసాగాడు. కొన్ని మాటలు వినిపించాయి. రంగడు ఆగి చూశాడు. అక్కడ 2 వ్యక్తులు మాట్లాడుకోసాగారు. ఏరా, ఈ మధ్య మొత్తం నల్లపూసయ్యావు? ఏముందరా, ఏ పని దొరకడం లేదు. పట్నం వెళ్ళి ఏదైనా పని చేసుకుందాం అనుకుంటే నాకేమో అంతగా చదువు రాదు. ఓహో, దీనికి ఇంతగా కంగారు పడుతున్నావా? ఇది పెద్ద విషయమే కాదు. దీనికి పరిష్కారం ఏదైనా చెప్పగలవా? మన ఊళ్ళో ఉన్న సోమయాజులు గారు చదువులేని వారికి విద్యాబుద్ధులు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. మరి నన్ను అతను తన విద్యార్థిగా స్వీకరిస్తాడంటావా? తప్పకుండా స్వీకరిస్తాడు. ఈ చుట్టుపక్కల గ్రామాల యువకులందరికీ విద్యాబుద్ధులు చెప్తాడు. సరే, రేపు కలుస్తాను. ఈ తతంగాన్ని మొత్తం చెట్టు పొదలగుండా గమనించాడు రంగడు. ఎలాగైనా సోమయాజుల దగ్గర శిష్యుడిగా చేరాలని నిశ్చయించుకున్నాడు. ఆ మరుసటి ఉదయం అంతా బాగానే ఉంది, కానీ ఆ సోమయాజుల దగ్గరకు నేను ఎలా వెళ్ళగలను? ఇలా వెళితే నన్ను గుర్తించి బయటికి పొమ్మంటాడు. నేను వేషం మార్చుకుని వెళతాను. అప్పుడు నన్ను ఎవరూ గుర్తించలేరు. రంగడు మారువేషంలో సోమయాజులు ఉన్న ఆశ్రమానికి బయలుదేరాడు. అక్కడ ఉన్న పరిసరాలను తీక్షణంగా పరిశీలించి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్రమంలో సోమయాజులు కొంతమంది విద్యార్థులకు బోధనలని వినిపించసాగాడు. రంగడు సోమయాజుల దగ్గరికి నడిచాడు. స్వామివారికి నమస్కారం. స్వామి, నేను మీ గొప్పతనం గూర్చి ఆ నోటా ఈ నోటా విన్నాను. మీ దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చాను. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. అలాగే నాయనా, నీలో విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి కావలసిన అన్ని గుణాలు ఉన్నాయి. నీవు ఈ రోజు నుండే నా ఆశ్రమంలో చేరవచ్చు. ధన్యవాదములు స్వామి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రంగడు అనుకున్నట్లుగానే సోమయాజుల దగ్గర శిష్యరికంలో చేరాడు. అలా రోజులు గడవసాగాయి. రంగడి మనసు మాత్రం ఆ బంగారు దీపాలపైనే ఉంది.
ప్రతిరోజు సాయంత్రం సోమయాజులు పూజలు నిర్వహించేటప్పుడు కిటికీ గుండా వాటిని గమనించేవాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం, నాయనా, నేను పని మీద పక్క గ్రామానికి వెళ్తున్నాను. రావడానికి 2 రోజులు పట్టవచ్చు. ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ నీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. స్వామి, ఇంత పెద్ద బాధ్యత నాపై పెడుతున్నారు. నేను నిర్వర్తించగలనంటారా? నీపై నాకు నమ్మకం ఉంది నాయనా. సరే స్వామి, మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. సోమయాజులు అక్కడి నుండి పక్క గ్రామానికి వెళ్ళిపోయాడు. రంగడు మనసులో ఆనందపడ్డాడు. అతడు ఎదురుచూసిన సమయం వచ్చింది. ఎలాగైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. చీకటి పడ్డాక ఆ దీపాలను తీసుకొని వెళ్ళిపోయాడు. మరుసటి ఉదయం సోమయాజులు ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నాడు. ఆ దీపాలని ఎవరు దొంగలించారో సోమయాజులకి అర్థమయ్యింది. కానీ ఎవరికీ చెప్పలేదు. ఆ రోజు రాత్రి సోమయాజులు ఆరుబయట మంచం మీద కూర్చున్నాడు. అక్కడికి రాజభటులు రంగణ్ణి పట్టుకొని తీసుకువచ్చారు. స్వామివారికి నమస్కారం. ఏం జరిగింది? ఇలా వచ్చారు? స్వామి, వీడి మీ దగ్గర ఉన్న దీపాలను దొంగిలించి బజారులో అమ్ముతూ ఉండగా అనుమానం వచ్చి వీడిని ఇక్కడికి పట్టుకుని వచ్చాము. చాలా తప్పు చేశారు. వీటిని ఇతను నా దగ్గర దొంగిలించలేదు. అతడికి బహుమతిగా ఇచ్చాను. వాటిపై అతడికి పూర్తిగా అధికారం ఉంది. వాటిని అతడు ఏమైనా చేసుకోవచ్చు. స్వామి, మమ్మల్ని మన్నించండి. మీరు ఈ దీపాలను అతడికి ఇచ్చారని తెలియక ఇలా చేశాము. వెళ్ళి వస్తాము స్వామి. సరే. భటులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. స్వామి, నేను తప్పు చేశాను. నాకు శిక్ష పడాలి. నాకు సరైన శాస్తి జరగాలి. మీరు నన్ను నమ్మినందుకు మీకు ద్రోహం చేశాను. నాయనా, ఇప్పుడు నిన్ను వారికి పట్టించాననుకో, నీకు నాపై ఆగ్రహం కలుగుతుంది. అది చెడు పరిణామాలకి దారితీస్తుంది. పైగా శిక్ష పడిన నీకు ఎవ్వరూ పని ఇవ్వరు. అప్పుడు నీవు మళ్ళీ దొంగతనాలు చేయవలసి వస్తుంది. దానితో నీ జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుంది. నీలో మార్పు వచ్చింది. నాకదే సంతోషం. ఆ దీపాలను తీసుకుని వెళ్ళి సంతోషంగా జీవించు. సోమయాజులు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రంగడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ దీపాలను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. అది కొన్ని ఏళ్ల కిందటి మాట. హస్తినాపురం అనే గ్రామంలో రామయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని బయట విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. తన దినచర్యలో భాగంగా ఒకరోజు రామయ్య కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు. రామయ్య కట్టెలు కొట్టడంలో నిమగ్నమై ఉన్నాడు. కట్టెలు కొడుతుండగా అతడి గొడ్డలి జారి
నది నీళ్లలో పడిపోయింది. ఆ హఠాత్ పరిణామానికి రామయ్య విస్తుపోయాడు. కంగారుగా చెట్టు దిగి నది దగ్గరికి నడిచాడు. అతడికి ఏం చేయాలో తోచలేదు. దీనంగా మొహం పెట్టి ఆ నదివైపు చూడసాగాడు. అయ్యో, ఇప్పుడు ఎలాగా? నా గొడ్డలి నీటిలో పడిపోయింది. ఈ నది చాలా లోతుగా ఉంది. నాకున్న ఒకే ఒక్క జీవనాధారం ఈ గొడ్డలి. కట్టెలు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? రామయ్య ఆ నదివైపు చూస్తుండిపోయాడు. కొద్దిసేపైన తరువాత రామయ్యకు ఒక గొంతు వినపడింది. ఒక మెరుపు మెరిసింది. రామయ్య, ఎందుకలా దిగాలుగా ఉన్నావు? ఏం జరిగింది? మీరెవరు? నా పేరు నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. నీవు నీ గొడ్డలి కోసం దిగులుగా ఉన్నావు. అవును, నా జీవనాధారం మొత్తం దానిపైనే. అది లేదంటే నా జీవితం అంధకారం అవుతుంది. దిగులు పడకు, ఆ గొడ్డలిని నేను తీసుకొస్తాను. జలదేవత అదృశ్యమై నీటిలోకి వెళ్ళిపోయింది. రామయ్య ఆ నదివైపు చూస్తుండిపోయాడు. ఈ దేవత నా గొడ్డలి తెస్తుందో లేదో? ఒకవేళ ఆమె రాకపోతే నేనేం కావాలి? కొద్దిసేపటికి జలదేవత గొడ్డలితో ప్రత్యక్షమయ్యింది. అమ్మయ్యా, మళ్ళీ వచ్చింది. రామయ్య, ఇదిగో నీ గొడ్డలి, తీసుకో. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు, ఇది వెండి గొడ్డలి. మరి నాది ఇనుముతో చేసిన గొడ్డలి. రామయ్య, విచారించకు, నేను నీ గొడ్డల్ని తీసుకొస్తాను. జలదేవత నీటిలోనికి వెళ్ళి కొద్దిసేపైన తరువాత మరో గొడ్డలితో వచ్చింది. రామయ్య, ఇదిగో నీ గొడ్డలి, తీసుకో. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు, ఇది బంగారు గొడ్డలి. నేను ఈ గొడ్డలిని తీసుకోలేను. సరే, ఈసారి నీ గొడ్డలిని తెస్తాను. ఈసారి జలదేవత ఇనుము గొడ్డలితో వచ్చింది. అమ్మా, ఈ గొడ్డలి నాది, ఇలా ఇవ్వండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రామయ్య, తీసుకో. రామయ్య, నీ నిజాయితీకి మెచ్చుకున్నాను. కడుపు కాలుతున్నా నీలో నిజాయితీ కరిగిపోలేదు. ఈ 3 గొడ్డళ్ళు నీవే తీసుకో. అమ్మా, అది... రామయ్య, నీవు ఇంకేమీ ఆలోచించకు. నీ నిజాయితీకి ప్రతిఫలంగా భావించి తీసుకో. ఇంటికి వెళ్ళి పిల్లా పాపలతో హాయిగా జీవించు. రామయ్య ఆ 3 గొడ్డళ్ళు తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు. విషయాన్ని తెలుసుకున్న రామయ్య భార్య మురిసిపోయింది. రామయ్య జీవనం మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రామయ్య అతని భార్య జరిగిన విషయాన్ని గూర్చి మాట్లాడుకోసాగారు. ఆ విషయాన్ని దొంగచాటుగా ధూమకేతు విన్నాడు. తను కూడా ఆ అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని లబ్ధి పొందవచ్చునని పన్నాగం పన్నాడు. మరుసటి రోజు అడవికి బయలుదేరాడు. రామయ్య కట్టెలు కొట్టిన చోటే తను కూడా కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. కట్టెలు కొడుతూ కొడుతూ
తన గొడ్డలిని నీటిలోనికి జారవిడిచాడు. అయ్యో, ఇంకా జలదేవత రాదేమిటి? ఓహో, అరిచి గగ్గోలు పెట్టాలి కాబోలు. అయ్యో, నా గొడ్డలి నీటిలో పడిపోయింది, ఎవరైనా వెతికివ్వండి. అతని అరుపులు విన్న జలదేవత అక్కడ ప్రత్యక్షమయ్యింది. ధూమకేతు, ఎందుకలా ఏడుస్తున్నావు? అసలేం జరిగింది? అమ్మా, నా గొడ్డలి నీటిలో పడిపోయింది. అది నా జీవనాధారం. సరే, నేను వెతికి తెస్తాను. జలదేవత కొద్దిసేపైన తరువాత ఇనుప గొడ్డలితో వచ్చింది. ధూమకేతు, ఇదిగో నీ గొడ్డలి. అమ్మా, ఇది నా గొడ్డలి కాదు, నాది ఇలా లేదు. జలదేవత ఈసారి బంగారు గొడ్డలితో వచ్చింది. ధూమకేతు, బహుశా ఇది నీ గొడ్డలే అనుకుంటా. అమ్మా, ఇది నా గొడ్డలే, ఇలా ఇవ్వండి. మూర్ఖుడా, నీ ఇనుము గొడ్డలిని కాదని బంగారు గొడ్డలిపై మోజుపడతావా? నీలో నిజాయితీ లేదు. ఈ గొడ్డలికి నీవు అర్హుడవు కాదు. పరాయి సొమ్ముపై ఆశపడతావా? జలదేవత అక్కడ నుండి అదృశ్యమయ్యింది. ధూమకేతు తనను తాను నిందించుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి చాలా పొలం ఉంది. కానీ అతడిది కష్టపడి పనిచేసే మనస్తత్వం కాదు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అతని ఆలోచన. రామయ్య ఎక్కువగా రహస్య నిధుల కోసం వెతికేవాడు. కానీ అతడికి ఏమీ దొరికేది కాదు. నిధి కోసం ప్రయాసపడకూడదని అతడికి ఎన్నోసార్లు చెప్పి చూసింది రామయ్య భార్య శకుంతల. కానీ రామయ్య వినలేదు. ఇక చేసేది లేక ఊరుకుంది శకుంతల. ఒకరోజు రామయ్య తన వరండాలో కూర్చొని ఆలోచించసాగాడు. హఠాత్తుగా అతడికి ఒక శబ్దం వినబడింది. రామయ్య, ఏమిటి దిగాలుగా ఉన్నావ్? ఎవరది? నేను రామయ్య, ఆకాశవాణిని. నీవు దిగులుగా ఉండటానికి కారణం ఏమిటో చెప్పు, నేను దానికి మార్గం చూపెడతాను. అమ్మా, నేను చాలా రోజులుగా నిధి కోసం వెతుకుతున్నాను. చాలా చోట్ల వెతికాను, కానీ నాకు నిధి దొరకలేదు. కనీసం దాని ఛాయలు కూడా కనిపించలేదు. నీవే నాకు దారి చూపాలి. పిచ్చివాడా, చంకలో పాపని పెట్టుకొని ఊరంతా వెతికినట్లుంది నీ పని. అమ్మా, ఏమిటి మీరనేది? రామయ్య, నీ పొలంలోనే నిధి ఉంది. జాగ్రత్తగా వెతికితే దొరుకుతుంది. మీరు చెబుతున్నది నిజమా? అవును రామయ్య, ఈ రోజు నుండే పని ప్రారంభించు. నీకు మంచి జరుగుతుంది. రామయ్య మనసు ఆనందంగా ఉంది. ఈరోజు ఆ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నాడు. పలుగు పార చేత పట్టుకుని సిద్ధమయ్యాడు. ఏంటండి, ఎక్కడికి వెళ్తున్నారు? కొంప తీసి ఆ పలుగుపార అమ్ముకొస్తారా ఏంటి? పిచ్చిదానా, ఇవి అమ్ముకు రావడానికి కాదు, మన పొలానికి వెళ్తున్నాను. మీరు పొలానికి వెళ్తున్నారా? ఆశ్చర్యంగా ఉందే. శకుంతల, నాకు దేవుడు కలలో వచ్చి మన పొలంలో నిధి ఉన్నదని చెప్పాడు. అందుకే వెళ్తున్నాను. రామయ్య అక్కడి నుండి పొలానికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న గుణపం, పారా తీసుకుని ఆ పొలంలో తవ్వడం మొదలుపెట్టాడు. కానీ అతడికి ఏమీ కనిపించలేదు. అలాగే ఆ పొలం మొత్తం తవ్వాడు.
సాయంత్రం కాసాగింది. రామయ్య అలసిపోయాడు. చీకటి పడగానే తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటండి, ఏదో నిధి కోసం వెళ్ళి ఉట్టి చేతులతో వస్తున్నారేమిటి? ఉదయం నుండి పొలంలో పనిచేసి అలసిపోయాను. నిధి కాదు కదా, అస్సలు ఏమీ దొరకలేదు. అసలు నిధి అక్కడ దొరుకుతుందంటావా? మనుషులు అబద్ధమాడే అవకాశం ఉంది కానీ దేవుడు అబద్ధమాడడు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఈసారి నాగలితో పొలం మొత్తం దున్నండి, తప్పకుండా దొరుకుతుంది. మనకు దేవుడి ఆశీర్వాదం ఉంది. ఆ మరుసటి ఉదయం రామయ్య పొలానికి వెళ్ళి నాగలి పట్టి పొలాన్ని దున్నసాగాడు. అలా చాలాసేపు దున్నాడు రామయ్య. అయినా నిధి కనబడలేదు. సాయంత్రం కాసాగింది. రామయ్య అలసిపోయాడు. చీకటి పడగానే తన ఇంటికి వెళ్ళిపోయాడు. రామయ్య తన ఇంట్లో మౌనంగా కూర్చుండిపోయాడు. అక్కడికి శకుంతల వచ్చింది. ఏమైందండి, ఈరోజు కూడా నిధి దొరకలేదా? నేను కష్టపడి పనిచేస్తున్నాను. ఆ నిధి కోసం అయినా ఆ దేవుడు నన్ను కరుణించడం లేదు. బాధపడకండి, మనకు దేవుడి ఆశీర్వాదం ఉంది. ఎలాగో పొలం దున్నారుగా, అందులో విత్తనాలు వేద్దాం. మొక్కలు మొలకెత్తుతాయి. వాటితో పాటుగా నిధి కూడా బయటకు వస్తుంది. అలా జరుగుతుందంటావా? ఎందుకు జరగదు? దేవుడు కలలో వచ్చి చెప్పాడుగా. ఆ మరుసటి ఉదయం భార్యాభర్తలిద్దరూ ఆ పొలంలో విత్తనాలు వేశారు. అవి మొలకలు ఎత్తడం ప్రారంభమయ్యాయి. రామయ్య ప్రతిరోజు తన పొలానికి వెళ్ళి బంగారం ఆ మొక్కలతో పాటుగా బయటికి వచ్చిందా లేదా అని గమనించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. పంట చేతికి వచ్చింది. దానిని కోసి బస్తాల్లో వేసి మార్కెట్లో అమ్మేశాడు రామయ్య. వచ్చిన డబ్బులతో కొన్ని బంగారు నాణేలు చేయించి రామయ్య చేతిలో వేసింది శకుంతల. తాను బాగుపడటం కోసం ఆకాశవాణి రూపంలో తన కళ్ళు తెరిపించిందని రామయ్యకు అర్థమైంది. అప్పటి నుండి రామయ్య కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. వారిద్దరూ హాయిగా జీవించారు. ఒక గ్రామంలో రామకృష్ణ అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారంలో బాగా సంపాదించాడు. ఆ పక్కనున్న ఊర్లో అతడికి మంచి పేరుంది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఒకే ఒక లోటు. అదేమిటంటే ఇంత మంచి పేరున్న రామకృష్ణకు గణపతి అనే సుపుత్రుడు ఉన్నాడు. వాడొక టక్కరి. వాడు పొద్దుపోయాక లేచేవాడు. బడికి వెళ్లకుండా రోజంతా బలాదూర్ తిరుగుతూ సాయంత్రం పొద్దుపోయాక ఇంటికి వచ్చి తిని పడుకునేవాడు.
ఇది వాడి దినచర్య. రామకృష్ణ తన కుమారుడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు, కానీ తనలో ఏ మార్పు రాలేదు. గణపతికి భవిష్యత్తు గురించి భయం లేదు. ఒకరోజు రామకృష్ణ గణపతిని దగ్గరకు పిలిచి, నీవు ఈరోజు కూడా బడికి వెళ్ళడం లేదా? మరి భవిష్యత్తులో ఏమి అవుదామనుకుంటున్నావు? నేను బడికి వెళ్ళను, మీలాగే బట్టల వ్యాపారినవుతాను. ఆ వ్యాపారం చేయడానికైనా చదువు అవసరం. అప్పుడు ఎలా చేస్తావు? ఒక గుమాస్తాను ఉద్యోగంలో పెట్టుకుంటాను. ఈ వ్యాపారం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. శ్రమ కూర్చి పని చేయాల్సి వస్తుంది. నేను కూడా పని చేస్తాను. సరే, ఈరోజు వెళ్ళి సాయంత్రానికి ఏదైనా సంపాదించుకునిరా, లేదంటే ఈరోజు నీకు తిండి పెట్టను. నాన్న, అది... ఇక ఏమీ మాట్లాడకు. కష్టపడి పని చేస్తానన్నావుగా, ఇక వెళ్ళు. రామకృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గణపతికి ఏం చేయాలో తోచడం లేదు. ఏదో మాటల్లో అలా అనేశాడు. వాడికి తన పని చేసుకోవడమే తెలీదు, ఇక బయటికి వెళ్ళి సంపాదించడం కూడానా? గణపతి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నాన్న నన్ను బయటికి వెళ్ళి ఏదైనా పని చేయమంటున్నాడు. పని చేయాల్సిన అవసరం నీకెందుకు? మనకు చాలా ఆస్తి ఉంది. మన దగ్గరే చాలా మంది పని వాళ్ళు పని చేస్తున్నారు. సాయంత్రానికి ఏదైనా సంపాదించుకొని రమ్మన్నాడు, లేదంటే నాకు అన్నం పెట్టడంట. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నాకేమీ అర్థం కావడం లేదు. నీవెక్కువగా ఆలోచించుకు. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. నేను పని చేసి సంపాదించానని చెప్పు. సరే, ఇలా ఇవ్వు. ఆ రోజు సాయంత్రం కాసాగింది. రామకృష్ణ వరండాలో కూర్చున్నాడు. గణపతి రామకృష్ణ దగ్గరికి వచ్చాడు. గణపతి, ఈరోజు ఏం సంపాదించావు? ఇదిగో నాన్న, ఈ 100 రూపాయలు సంపాదించాను, తీసుకోండి. ఏం పని చేశావు? ఏమీ అలసిపోయినట్లుగా లేదే. లేదు నాన్న, చాలా కష్టపడ్డాను. గణపతి అబద్ధం చెప్తున్నాడని రామకృష్ణకు అర్థమైంది. తన భార్యే ఆ 100 రూపాయలు ఇచ్చి ఉంటుందని గ్రహించాడు. గణపతి, ఈ 100 రూపాయలు తీసుకువెళ్ళి ఆ బావిలో వేసిరా. సరే నాన్న. గణపతి ఆ 100 రూపాయలు తీసుకువెళ్ళి బావిలో పడవేశాడు. ఆ మరుసటి ఉదయం రామకృష్ణ మళ్ళీ తన కుమారుణ్ణి పిలిచి ఏదైనా సంపాదించుకురావాల్సిందిగా కోరాడు, లేదంటే రాత్రికి భోజనం ఉండదని చెప్పాడు. గణపతి మళ్ళీ తన తల్లి దగ్గరికి వెళ్లి 100 రూపాయలు తెచ్చాడు. రామకృష్ణ ఆ 100 రూపాయలను బావిలో వేసి రావాల్సిందిగా కోరాడు. గణపతి ఆ 100 రూపాయలను బావిలో పడవేశాడు. మరుసటి రోజు ఉదయం రామకృష్ణ తన భార్యను వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి పంపించాడు. గణపతిని పిలిచి ఏదైనా పని చేసి డబ్బు సంపాదించుకురావాల్సిందిగా కోరాడు. గణపతి తన తల్లిని అడుగుదామనుకుంటే ఆమెమో ఊళ్ళో లేదు. సాయంత్రం వరకు చాలా ప్రయత్నించాడు, కానీ ఫలితం లేదు. సాయంత్రం కాసాగింది. అలా బజారు వైపు బయలుదేరాడు. ఒక వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఏదైనా పని ఇప్పిస్తారా? చేస్తాను. పిల్లవాడివి, నీవేం పని చేస్తావు? ఏ పని అయినా చేస్తాను. సరే,
ఈ పెట్టెను నా ఇంటి వరకు మోసుకునిరా, నీకు 100 రూపాయలు ఇస్తాను. సరే, ఇలా ఇవ్వండి. గణపతి ఆ పెట్టెను తీసుకొని ఆ వ్యాపారి వెంట నడవసాగాడు. అది చాలా బరువుగా ఉంది. అతడి కాళ్ళు వణకసాగాయి. అతడి మెడ నొప్పిగా ఉంది. కష్టపడుతూ ఆ పెట్టెని ఆ వ్యాపారి ఇంటి వరకు మోశాడు. ఆ వ్యాపారి గణపతికి 100 రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. గణపతి, ఏదైనా సంపాదించావా? ఇదిగో నాన్న 100 రూపాయలు. గణపతి, ఈ డబ్బు తీసుకువెళ్ళి ఆ బావిలో వేసిరా. నేను వెయ్యను. ఎందుకని? ఈ 100 రూపాయలు సంపాదించడానికి నేను చాలా కష్టపడ్డాను. నా మెడ విరిగిపోయేలా ఆ పెట్టును వ్యాపారి ఇంటి వరకు మోసాను. ఇప్పుడు తెలిసిందా కష్టపడి సంపాదించిన సొమ్ము వృధా చేయాలంటే ఎంత బాధగా ఉంటుందో? అయినా నీది కష్టపడి పనిచేసే వయసు కాదు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో, లేదంటే ఇలాంటి మోతబరువులు మొయ్యాల్సి వస్తుంది. నీకు కష్టం విలువ తెలియాలనే ఇలా చేశాను. ఆ మరుసటి ఉదయం నుండి గణపతి సోమరితనం వదిలేశాడు. ఆనందంగా స్కూల్కి వెళ్ళాడు. అతడు రాజ్యాన్ని బాగా పరిపాలించేవాడు. తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. విక్రమాదిత్యుడు జాలి, దయాగుణం కలిగిన వ్యక్తి.